నమస్తే, వెల్కమ్ టు VS99 న్యూస్. ఇటీవల ప్రభుత్వ పాఠశాల విద్యార్థినులు ఆత్మహత్య చేసుకోగా వారి ఆత్మ శాంతించాలని కోరుతూ యాదవ సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భువనగిరి పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా నుండి ప్రిన్స్ చౌరస్తా వరకు కొవ్వొత్తుల శాంతి ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ అనుమానాస్పదంగా మృతి చెందిన విద్యార్థినుల విషయంలో ప్రభుత్వం జ్యుడిషియల్ ఎంక్వైరీ నిర్వహించి విద్యార్థుల మృతికి కారణమైన వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి ఎస్సీ హాస్టల్ను అక్కడి నుండి వేరే చోటకు మార్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మరియు యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా ఉన్న సంక్షేమ హాస్టళ్లలో సీసీటీవీలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గొర్రెల మేకల సహకార సొసైటీ చైర్మన్ డాక్టర్ దూదిమెట్ల బాలరాజు యాదవ్, ఉద్యమ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు గుండెబోయిన సురేష్ యాదవ్, ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ సభ్యులు నరసింగరావు, జిల్లా అధ్యక్షులు పుట్టా వీరేష్ యాదవ్, నక్కల చిరంజీవి యాదవ్, పార్వతి దశరథ, నరాలు రాజు, రమేష్ యాదవ్, శరత్, విద్యార్థులు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కానీ ఇద్దరు ఆడపిల్లలు, బలహీన వర్గాల ఆడపిల్లలు ఆత్మహత్య చేసుకున్నారా, హత్య చేసిరా, లేకపోతే ఎవరన్నా మర్డర్ చేసి చంపిరా అనే దాని మీద మాత్రం ఇంతవరకు స్పందించకపోవడం చాలా దుర్మార్గం. అంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, తెలంగాణ ప్రాంతంలో ప్రజలు వారికి ఓట్లు వేసినారు. ఎక్కడో ఆంధ్ర ప్రాంతంలో కుమార్ ఆంటీ ఓటర్లు నడుస్తలేదు, మాకు ఇబ్బంది అవుతుందంటే ఎమ్మటే ఆన్లైన్లో స్పందిస్తాడు, ఓటర్లకు సంబంధించిన తీసేయకుండా ఆపుతాడు. మరి ఇద్దరు ఆడపిల్లలు చచ్చిపోయారు. ఇక్కడ ఇద్దరు బలహీన వర్గాల ఆడపిల్లలు చచ్చిపోతే కనీసం ఈ ప్రభుత్వం కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రి గారిని స్పందించరా అని నిర్ణయాలు స్పందిస్తూ ఉన్నారు. అనేది అంత చురుకన ఈ ప్రభుత్వానికి ఎక్కువ దాకా స్పందించకుంటే అసలు ప్రభుత్వం ఉందా లేదా, మంత్రివర్గం ఉందా లేదా, ఇక్కడ ఉన్న మంత్రి కోమరెడ్డి వెంకరెడ్డి గారు ఎంబడే స్పందించి ఈ కుటుంబాల మీద ప్రేమ ఉంటే ఎంబడే స్పందించి 50 లక్షల ఎస్సీ కుటుంబాలకు ఎంబడే ఇప్పించాలి. అలాగే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు ఇక్కడ తక్షణమే స్పందించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ కుటుంబానికి ఉద్యోగం ఇప్పించాలని విజ్ఞప్తి చేస్తూ, అలాగే ఇక్కడ ఉన్న శైలజ మేడం గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడ కృష్ణ వేసి ఇలా ప్రభుత్వ హాస్టల్ని ఇలా నిరుత్సాహపరిచి ఇలా జైపాల్ రెడ్డి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ జైపాల్ రెడ్డి గారు చాలా నిర్లక్ష్యం వహిస్తుంటూ ఇలా హాస్టళ్లను విలీనం చేసిన ఘనత ఇట్లా మన జైపాల్ రెడ్డి గారిని, మన శైలజ మేడం. ఈ శైలజ మేడం అనే వ్యక్తి ఇవాళ ఆమె డిస్పెండ్ ఆమె సస్పెండ్ కాదండి, రిమూవ్ చేయాలి. ఆమె విద్యార్థులకు మొత్తం బద్దలు చేస్తే ఇలా విద్యార్థుల ఆత్మ శోభిస్తూ పోషిస్తుంది. వాళ్ళ విద్యార్థుల ప్రాణాలకు రక్షణ లేకుంటే ఇవాళ ఏం చేస్తున్న వాడాల్సి ఇలా గతంలో 1 సంవత్సరం కింద ఒక ఎస్సీ హాస్టల్లో ఒక బాలుడికి ఇలాగా చచ్చిపోవడం జరిగింది. అక్కడ నిలదీయడం జరిగింది. నేను ఒక జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మెంబర్గా, ఒక విజిలెన్స్ కమిటీ మెంబర్గా జిల్లా మొత్తం పోయి హాస్టల్లో చాలా నిలదీయడం జరిగింది. వాళ్ళంతా చాలా మంది తప్పనిసరి ఒప్పుకోవడం జరిగింది. నిలదీసినారు. ఇవాళ ఇలా ఉన్న ప్రభుత్వం వెంటనే కుటుంబాలకు మళ్ళీ భవిష్యత్తులో ఇటువంటి సంఘటన జరగకుండా మీరు అందరూ కఠిన అక్కడ ఎవరైతే ఇవ్వలేదు అనుమానాలకు మా వాళ్ళంతా చెప్తారు. ఈ నిర్లక్ష్యపాతంగా కాకుండా న్యాయబద్ధంగా సిట్టింగ్ జడ్జిని కల్పించి వాళ్ళందరినీ కఠినంగా ఉరిశిక్ష వేయాలని ఈ ప్రజా సంఘాల తరఫున నేను ఒక ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మెంబర్గా, టీఆర్ఎస్ ఎస్సీ టౌన్ ప్రెసిడెంట్గా ఇలా డిమాండ్ చేస్తున్నాము. ఇలా పరిష్కారం కాకుంటే అన్న బాలాజీ అన్నట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, నష్టరోగాలు అన్ని ప్రజాస్వామ్యంలో కలిసి బ్రహ్మాండంగా ఉద్యమం చేయడానికి వాళ్ళ కుటుంబాలకు మేము అండగా ఉంటాము. భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా మీరు అందరూ చూసుకోవాలి. ప్రభుత్వం ఎటువంటి అన్యాయం, ఎటువంటి బాధ్యత జరిగినా మీరు అందరూ ఆశ్చర్యపడినామా. ఇది ఎంత అందరు ప్రజా సంఘాలు, కుల సంఘాలు, అభ్యుదయవాదులు అందరూ ఉన్నారు. మీరు అందరినీ కోరుకుంటాము. మీరు పిల్లలు ఇద్దరు ఇంకా మీరందరం పోయి అక్కడ మీరు పరిశీలిస్తే ఆ పిల్లలు కెమెరా స్టూడెంట్స్ అంటే నెంబర్ 1 వారు కొంత ఎప్పుడు పిల్లలు చదువుకొని వాళ్ళకి నెంబర్ 1 మార్కులు వచ్చారు. అటువంటి పిల్లల్ని ఇలా ఎంత అన్యాయంగా, ఎంత దుర్మార్గంగా ఆ పిల్లలు ప్రాణాలు కూడా చేసినంటే ఉన్న వాడలకు పూర్తిగా తప్పు, ఇక్కడ ఉన్న అధికారులు పూర్తిగా తప్పు, ఇక్కడ ఉన్న నాయకులు ఇట్లా స్పందించి వాళ్ళ కుటుంబాలకు అన్నట్టుగా 50 లక్షలు ఎక్స్చేంజ్ కుటుంబాలకు ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జై భవిష్య నవ్య కుటుంబాలకు జరగాలి. వెంటనే వైష్ణవులకు వెంటనే 50 లక్షలు ఎక్స్చేంజ్ వెంటనే 50 లక్షలు ఎక్స్చేంజ్ వెంటనే ఉద్యోగం కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం కుటుంబాలను
యొక్క బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మరి కోడి భవ్య గాదె వైష్ణవీలు 4 రోజులుగా అతి కిరాతకంగా మరి సభ్య సమాజం తలదించుకునే విధంగా సభ్య సమాజం తిగ్గుతో తలదించుకునే విధంగా ఈ ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య జరిగిన సంఘటన రాష్ట్రంలోనే సంచలనం సృష్టించింది. వారికి 4 రోజులైనా కూడా భవ్య కుటుంబానికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా వైష్ణవి కుటుంబానికి సంబంధించి కావచ్చు, వారికి ఏమైనా సాయం చేస్తామని కానీ, అదేవిధంగా వారి యొక్క ఆత్మహత్యలకు కారణమైనటువంటి కారకుల్ని శిక్షిస్తామని కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాకపోవడం చాలా దురదృష్టకరం. మరి అలా అన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో, అదేవిధంగా శ్రీకృష్ణ యాదవ సంఘం ఆధ్వర్యంలో, అదేవిధంగా అన్ని బీసీ సంఘాల, ఎస్టీ సంఘాల, ఎస్సీ సంఘాల ఆధ్వర్యంలో ఏదైతే కొవ్వొత్తుల ర్యాలీ చేసిన విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మరి అలా 4 రోజులుగా అనేక సంఘాలు మరి అలా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తున్నట్టు వ్యవహరిస్తూ ఉంది. ఒకవైపు ఆడపిల్లల యొక్క జీవితాలకు రక్షణ లేదు. మరి అలా సోషల్ వెల్ఫేర్లో చదువుకున్నటువంటి ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల ఆడపిల్లలు ఇలా రక్షణ లేకుండా ఇలా వాళ్ళ బతుకులు ఆగమయ్యే పరిస్థితి. ఎవరు వాటర్ ఎప్పుడు వస్తారో తెలియదు, అదేవిధంగా అందులోకి ఎవరు దూరుతారో తెలియదు. వాళ్ళ యొక్క జీవితాలకి ఇలా మరి అలా ప్రాణరక్షణ లేని పరిస్థితి. కాబట్టి ఆ క్రమంలోనే ఇలా భువనగిరి ప్రాంతంలో సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో జరిగినటువంటి ఈ దురదృష్టకరమైన సంఘటనను వెంటనే ప్రభుత్వం మరి 4 రోజులైనా కూడా నిమ్మకు నీరెత్తున వ్యవహరిస్తూ కనీసం న్యాయ విచారణ లేదు, కారకులైన వాళ్ళు దోషులైన వాళ్ళని శిక్షించే పరిస్థితి లేదు. ఇలా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా భువనగిరి చౌరస్తా సాక్షిగా వెంటనే కారకులైన వారిని శిక్షించాలి, వారికి వెంటనే మరి జైల్లో వేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆ కుటుంబానికి సంబంధించి 50 లక్షల ఎక్స్గ్రేషియర్ చెల్లించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే క్రమంలో ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా భువనగిరి ఎస్సీ హాస్టలే కాదు, బీసీ హాస్టలే కాదు, మైనార్టీ హాస్టలే కాదు, మరి గురుకుల పాఠశాలలో అన్ని గురుకుల పాఠశాలలో విద్యార్థులు చదువుకునే గురుకుల పాఠశాలలో రక్షణ కల్పించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ ప్రభుత్వం వెంటనే నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తే ఖచ్చితంగా అన్ని సంఘాలను కలుపుకొని రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి మేమందరం కూడా మరి పిలుపునిస్తూ ఉంటాం. అదే క్రమంలో ఇలా మేము అడుగుతా ఉన్నాం, ఇలా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఓ ప్రభుత్వమా నీకు కళ్ళు లేవా? ఓ ప్రభుత్వమా నీకు చేతులు లేవా? ఓ ప్రభుత్వమా నీకు మనసు లేదా? మరి అతి కరాతకంగా, అతి అన్యాయంగా, దుర్మార్గంగా ఇద్దరు ఆడపిల్లల్ని మరి ఏం చేసిరో తెలియదు, ఎందుకు చనిపోయారో తెలియదు. దానికి కారణం చూస్తూ ఉంటే వాళ్ళ యొక్క శరీరం మీద అనేక రకాల అనుమానితపు మరకలు కనపడతా ఉన్నవి. ఆ అనుమానిత మరకలు ఏదైతే ఉన్నాయో మరి ఎవరు చేసిరు, ఎవరు దాని కారకులు, ఎవరు దాని దుర్మార్గులు తేల్చాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉంది. ప్రభుత్వం ఇలా ఇంటెలిజెన్స్ ఉన్నది, ప్రభుత్వానికి పోలీసు ఉన్నారు. మరి ఇన్ని రకాల కార్యక్రమాలు అన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో రోజు ధర్నాలు చేస్తూ ఉన్నారు, దీక్షలు చేస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంత పెనుసంచలమైంది. మరి ఎందుకు రేవంత్ రెడ్డి మాట్లాడతలేడు? ఎందుకు ప్రభుత్వం మాట్లాడతలేదు? ఎందుకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలంటే, బడుగు బలైన వర్గాల పిల్లలంటే ఈ ప్రభుత్వానికి చులకనాన్ని అడుగుతా ఉన్నా. కాబట్టి ఇలా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఇట్లనే వ్యవహరిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని తీవ్రం చేస్తాం. ఇది భువనగిరికే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా దీని యొక్క కార్యాచరణ ప్రారంభిస్తాం. కాబట్టి వీళ్ళ పత్రికా మిత్రులంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి సర్కారు వెంటనే కారకులైన వారిని శిక్షించాలి, వెంటనే జైల్లో పెట్టాలి. అదేవిధంగా ప్రభుత్వ హాస్టల్లో చదువుకున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల ఆడపిల్లలకు రక్షణ కల్పించాలి. అదేవిధంగా కోడి భవ్య గాదె వైష్ణవి పేద కుటుంబాల పిల్లలు వాళ్ళు ఎట్లా చనిపోయారు, దాని కారకులు ఎవరో ఈ విచారణ ద్వారా మీకు తెలుసాలి. 50 లక్షల ఎక్స్గ్రేషియర్ చెల్లించాలి, వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నా. మరి ఆయన కొవ్వొత్తుల ర్యాలీ తీసి మా ప్రభుత్వానికి నిరసన తెలియజేయడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమంలో అన్ని సంఘాల నాయకులు పాల్గొన్నారు. మరి ఇవాళ హాస్టల్ పిల్లలు కూడా ఇక్కడ పాల్గొన్నారు. మీరు ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. మీ వెనకాల అన్ని సంఘాలు ఉన్నాయి, ఇవాళ ప్రోగ్రెసివ్ సంఘాలు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం ఇట్లా వ్యవహరిస్తే రాష్ట్ర ఉద్యమాన్ని కూడా మేము అందరం కూడా ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ వెంటనే వారి కుటుంబాలకు న్యాయం చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి సర్కారు డిమాండ్ చేస్తా ఉన్నా. మీ డాక్టర్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్, తెలంగాణ షీప్స్ అండ్ కోట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధులు. 4-5 రోజుల కిందట భవ్య వైష్ణవులు హత్య చేయబడ్డారా, లేకపోతే సూసైడ్ చేసుకున్నారా, వాళ్ళు సూసైడ్ చేసుకున్నారని చెప్పడంతో అందరం రావడం జరిగింది. ఆ రోజు కూడా మేము నిలదీస్తే ఏం లేదు అని చెప్పారు. కానీ తీరా పోస్ట్ మార్టం తర్వాత చూస్తే వాళ్ళ ఒంటిపై గాయాలు ఉన్నాయి. మరి ఏంటి అని అడిగితే ఇప్పటి వరకు
ఆ కేసు యొక్క ఊసు లేదు, పాసు లేదు. తెచ్చుకున్న తెలంగాణ ఒక ఆడపిల్లలకు మనకు రక్షణ లేకుండా జరుగుతుంది. ఏంది డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? నిన్న అన్నారు మేము అన్ని కరెక్ట్గానే చేస్తున్నాం విచారణ, మేము అతి త్వరలో చెప్తామన్నారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి ఆ యొక్క కుటుంబానికి న్యాయం జరిపించాలని, మరియు అలాగే ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని మన ఎమ్మెల్యే గారు వచ్చి ఉద్యోగం కూడా కల్పిస్తాం ఖచ్చితంగా అన్నారు. అది కూడా జరిపించాలి. వారి ఇంటికి ఒక ఎక్స్గ్రేషన్ 50 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. అది కూడా ఇప్పించాలని, వారి సిట్టింగ్ జడ్జితో న్యాయం జరిపించాలని కోరుతున్నాము. ఆ యొక్క హాస్టల్ వార్డన్ని సస్పెన్షన్ కాదు డిస్మిస్ చేయాలి. ఎందుకంటే అందులో ఒక సిస్టమేటిక్ లేదు, అది దానికి ఒక సెక్యూరిటీ అనేది లేదు. అది అడవిలో ఉందా లేకపోతే ఊర్లో ఉందా ఏందని ఆలోచన లేకుండా ఎప్పుడు పడితే మధ్యరాత్రి వరకు ఆటో వాళ్ళు వస్తుంటారంట. అందులో పోయి ఎంక్వైరీ చేస్తే ఒక్కొక్కరు ఒకలాగా చెప్తున్నారు. మరి అదేందో చూసి మరి గవర్నమెంట్ మాత్రం తప్పకుండా వారి కుటుంబాలకు పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా న్యాయం జరిపించాలని కోరుతున్నాం. నా పేరు గుడ్డబైన సురేష్ యాదవ్, నేను ఉద్యా స్టేట్ కోర్ కమిటీ మెంబర్ని. 4 రోజుల ముందు మరి వైష్ణవి ఓబియా ఇద్దరు ఎస్సీ హాస్టల్లో చదువుతూ 10వ తరగతి చదువుతూ మరి అక్కడ ఆత్మహత్యగా చిత్రీకరించి మరి ఈరోజు వరకు కూడా మరి ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మరి వాళ్ళు చనిపోయి మినిమం 5 రోజులు అవుతున్నా కూడా మరి స్పందించకుండా, నిందితులను శిక్షించకుండా ఇది కాలయాపన చేస్తూ ఉన్నది. వాస్తవానికి ఆ రోజు నుండి మేము ఇప్పుడు కూడా అక్కడ హాస్టల్ సందర్శించినాము. ప్రజా సంఘాలు కానీ అన్ని మరి కుల సంఘాలు కానీ మరి స్పందిస్తూ ఉన్నాయి. మరి రాష్ట్ర ప్రభుత్వం దాని తక్షణమే నిందితులను శిక్షించాలి. నిందితులను పక్కన పెట్టి మరి 3 రోజుల తర్వాత ఇది ఎంత దుర్మార్గం అంటే ఈ రాష్ట్రంలో పేద కుటుంబాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కుటుంబాలు మరి ఈ హాస్టల్లో ఉండి ప్రభుత్వ స్కూల్లో చదవాలంటే భయం సృష్టిస్తూ ఉన్నారు. మరి ప్రభుత్వము రాబోయే రోజుల్లో దృష్టిలో ఉంచుకొని మరి బడుగు బలగిన వర్గాలు ఈరోజు లేనటువంటి పేద కుటుంబాలు చదవద్దా, మరి చదువుకోవద్దా, మరి ఈ హాస్టల్లో ఉండొద్దా అనే ఉద్దేశం మరి మీకు ఎందుకు కలుగుతలేదు? మరి ఈరోజు ఇద్దరు అమ్మాయిలు వాస్తవానికి క్లెవర్ స్టూడెంటు, ఏ స్కూల్ వచ్చాం మేము, స్కూల్ అయినా కూడా అక్కడ ఉన్న టీచర్లు కానీ హెడ్ మాస్టర్ కానీ భవ్య గురించి కానీ వైష్ణవ్ గురించి కానీ చాలా గొప్పగా చెప్తా ఉన్నారు. కానీ ఇంకో దురదృష్టం ఏంటంటే ఇక్కడ పోలీస్ వర్గాలు కూడా మరి ఈ పేద వర్గాలకు సపోర్ట్ లేదా అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాము. ప్రభుత్వానికి పనిచేస్తారా, మీరు పేద వర్గాలకు పనిచేస్తారా అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే వాళ్ళని శిక్షించాలి, ఎవరి మీద కేసులు పెట్టారని చెప్పి విచారణ చేయాలి. విచారణ చేయకుండా మరి సస్పెండ్ చేసి కాలయాపన చేస్తూ ఉన్నారు. మరి దృష్టిలో ఉంచుకోవాలి. బడుగు బలగిన వర్గాలకు ఇది ఒక పేద విద్యార్థులకు రాబోయే రోజుల్లో చాలా ఇబ్బంది జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే చదువుకోవాలంటే భయం ఉన్నది. ఈ రోజులో వాస్తవం చెప్పి ప్రభుత్వము సీఎం గారు అయితే మంత్రివర్గం అయితే పేపర్ స్టేట్మెంట్ కాదు, తక్షణమే వచ్చి మంత్రి గారు ఇక్కడ పోనీకి వచ్చి విచారణ జరిపించాలి, అక్కడ సందర్శించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడిగా మేము ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ఇప్పుడు అన్నగారు బాలరాజు అని చెప్పినట్టు రాష్ట్ర లెవెల్లో ఈ 2-3 రోజులలో మరి రాష్ట్ర లెవెల్లో అన్ని సంఘాలను కలుపుకొని పెద్ద పిలిపించి ధర్నాలు రసరోకలు చేస్తాము. దేనికైనా సిద్ధమే. మాకు అక్కడ ఉన్నటువంటి కులాలు కాదు ముఖ్యం, పేద వర్గాలకు మేము పనిచేస్తూ ఉన్నాం. పేద వర్గాలు రేపు చదువుకోవాలంటే ముందు ఏం చేయాలనేది ఆలోచిస్తూ ఉన్నారు ప్రజా సంఘాలు. ఇక లేనటువంటి కుటుంబాలు ఎట్లా చదివించాలి? ఇప్పటికే ప్రభుత్వాలు మరి లేనటువంటి వర్గాల స్కూళ్ళు చదివించాలన్న ఇబ్బందులు ఉన్నాయి. కానీ ఈ సంఘటనకు ఎందుకు స్పందిస్తలేరు? అది దృష్టిలో ఉంచుకొని విచారణ జరిపి సస్పెండే కాదు, వాళ్ళని రిమూవ్ చేసి వాస్తవానికి కేసులు చేయాలని చెప్పి వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళు ఎవరైతే అంతకున్నారో తక్షణమే శిక్షించి వాళ్ళ మీద కేసులు పెట్టి వీళ్ళకి న్యాయం చేయాలి. ప్రభుత్వానికి తక్షణమే వాళ్ళకు ఎక్స్గ్రేషన్ 50 లక్షలు ఇచ్చుకుంటూ మన ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి ప్రజా సంఘాలు అందరూ డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇది స్పందించడం వల్ల రాబోయే రోజుల్లో భారీ ఎత్తున ధర్నా రసరోకాలు ఉంటాయని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి విద్యార్థి రాష్ట్ర నాయకులకు మరి అదేవిధంగా ప్రజా సంఘ నాయకులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు చేస్తూ రాబోయే రోజుల్లో చాలా తీవ్రత ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము.